హైదరాబాద్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ హైదరాబాద్లో అభివృద్ధి అయితే కుంటుపడింది. ఎందుకంటే ఇప్పుడు అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు హైదరాబాద్లో ఇప్పుడు వర్షాకాలంలో రోడ్లు కానీ గుంతలు కానీ పూడ్చాల్సిన సమయంలో అధికారులు మొత్తం మేము జూబ్లీహిల్స్ ఎన్నికల పనులలో ఉన్నామని చెప్తున్నారు. అయితే దీనిపై మాట్లాడడానికి జిహెచ్ఎంసీ ఫ్లోర్ ఇన్ఛార్జ్ శ్రావణ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసాం సార్. ఇప్పుడు హైదరాబాద్లో జూబ్లీహిల్స్ ఎన్నిక జరుగుతుంది. దాని ఎఫెక్ట్ మొత్తం కూడా హైదరాబాద్లో ఉన్న అందరి కార్పొరేటర్ల మీద పడుతుంది. ఎందుకంటే అధికారులు కూడా చాలామంది కూడా మేము ఉప ఎన్నికలో డ్యూటీలో ఉన్నామని చెప్తున్నారు. ఏం ఏం జరుగుతుంది అసలు హైదరాబాద్లో ఇప్పుడు వర్షాకాలంలో చేయాల్సిన పనులు ఏంటి, వాటి మీద ఏ విధంగా ఎఫెక్ట్ పడుతుంది? చాలా మంచి క్వశ్చన్. ఇప్పుడు అధికారులు కూడా మీకు అందుబాటులో ఉన్నారా లేదా? చాలా మంచి క్వశ్చన్ అడిగిర్రు. ఈరోజు జరిగేటువంటి జూబ్లీహిల్స్ ఎన్నిక నేపథ్యంలో మరి ఎలక్షన్ కోడ్ అనేది కేవలము జూబ్లీహిల్స్ ప్రాంతానికి పరిమితం కావాల్సినటువంటి సందర్భం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం, ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఓకేనా, కేవలం జూబ్లీహిల్స్ ఎన్నికల వరకు పరిమితం కావాల్సినటువంటి ఈ కోడ్ను వీళ్ళు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు. అంటే అధికారులోనే ఒక క్లారిటీ లేదు, లేదా కొంతమంది క్లారిటీ ఉన్నప్పటికీ కూడా పనుల కోసం వచ్చిన వాళ్ళని మభ్యపెట్టడానికి కోడింద్రా బాబు అని వెళ్ళిపో, మళ్ళీ ఇప్పుడు కాదు ఇంకా నెల తర్వాత రా అని చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయడం. నేను అడుగుతున్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మెట్రోపాలిటన్ సిటీలో జూబ్లీహిల్స్కి సంబంధించిన ఎన్నిక జరిగితే జూబ్లీహిల్స్ మాత్రమే పరిమితం కావాలి ఎలక్షన్ కోడ్. నగరంలో మిగతా ప్రాంతాలకు ఏమొచ్చింది, ఏం రోగం వచ్చింది? శాంక్షన్స్, బడ్జెట్లు, అభివృద్ధి పనులు యథావిధిగా నడవాల్సిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా అధికారులు మొద్దు నిద్ర ఎందుకు పోతూ ఉన్నారు అంటే, జిహెచ్ఎంసీ ఈరోజు కుదేలేంది కాబట్టి, ఫైనాన్షియల్గా పూర్తిగా డౌన్ అయింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దివాలా తీసి జిహెచ్ఎంసీకి రావాల్సిన డబ్బులు, నేను ఇంతకుముందు కూడా కౌన్సిల్ మీటింగ్లో చెప్పిన, ఒక ప్రైవేట్ డిపాజిట్ అకౌంట్లో జిహెచ్ఎంసీకి సంబంధించిన డబ్బులు వేసి అహనా పెళ్ళంటలాగా ఆ సినిమాలో కోడిని చూపించి చికెన్ తిన్నట్టు ఫీల్గా అన్నట్టు ఏ విధంగా చెప్పారో అదేవిధంగా పీడీ అకౌంట్లో డబ్బులు చూపించి 4 రోజుల తర్వాత మళ్ళీ ఆ డబ్బులు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. జిహెచ్ఎంసీ దివాలా స్థితిలో ఉంది. అంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో దేన్నైతే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించిందో, సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఎక్సఫిషియో సభ్యుడిగా ఈ సభకొచ్చి ఏవైతే ప్రశ్న ఆయన సంధించిండో, మరి అవే పనులు ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటా కాదా? ఒకరి లైన్లో ఒకరు నడుస్తున్నారా లేదా? చేతులు పట్టుకొని నడుస్తున్నారా లేదా? కాబట్టి దొందే, దొంగలు దొంగలే. వీళ్ళిద్దరు కలిసి ఈరోజు భాగ్యనగరాన్ని పూర్తిగా బ్రాండ్ ఇమేజ్ని డ్యామేజ్ చేసి పడేసారు. పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయిపోయింది. రోడ్లపైన గుంతలు ఒకసారి మీరు చూడండి. రోడ్లపైన బండ్లు వెళ్తుంటే ఆ గుంతల్లో ఇద్దరు బైక్ రైడర్స్ ఇట్లా వెళ్ళి ఒకరినొకరు తగ్గించుకొని కొట్లాడుకుంటుర్రు, హాస్పిటల్లో పాలవుతుర్రు, కేసులు పెట్టుకుంటున్నారు, కోట్ల చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నారు. అంటే ఇంత ఘోరంగా రోడ్లపైన గుంతలు ఉన్నప్పటికీ కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు జిహెచ్ఎంసీ ఎందుకు ఉంది అని ప్రశ్నిస్తున్నాం. జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి అధికారులు కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది చెడ్డ వాళ్ళు ఉన్నారు, కొంతమంది పనిచేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది పనిచేయని వాళ్ళు ఇద్దరు ఉన్నారు. అన్ని రకాల ఏ వ్యవస్థలో మంచి చెడు రెండు ఉంటుంది. కానీ జిహెచ్ఎంసీకి ఇవ్వాల్సిన డబ్బుని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చెల్లిస్తలేదు? జిహెచ్ఎంసీ రావాల్సిన సంవత్సరాలు కూడా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా బకాయిలు చెల్లించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలు వచ్చి కూడా జిహెచ్ఎంసీకి రావాల్సిన బకాయిలు లేవు. దాంతో మొత్తం ఈ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదలైంది అనుకుంటా. కరెక్ట్. ఇప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ. సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఎక్సఫిషియో సభ్యుడిగా జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాలకు వచ్చి మీరు డబ్బులు ఇవ్వాలి, ఎందుకు ఇస్తలేరని టీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించి మేము అధికారంలో వస్తే వెంటనే డబ్బులు ఇస్తామని చెప్పి హైదరాబాద్ని భాగ్యనగరాన్ని డెవలప్ చేస్తామని చెప్పి మాటలు ఇచ్చి ఆ రోజు ఎస్ఎన్డిపి ఎస్ఆర్డిపిని హెచ్సిటీ పేరుతో డెవలప్ చేస్తామని చెప్పి రోడ్లపైన వేలాది లీటర్లని కెపాసిటీతో ఉన్నటువంటి వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ని కడతామని చెప్పి రకరకాల హామీలు చేసి రకరకాల ప్రామిస్లు చేసి తొడలు కొట్టి జబ్బలు తెచ్చుకొని అవినీతి పనులను అరెస్ట్ చేసి జైల్లోకి పంపిస్తామని చెప్పి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను అధికారులను అన్నీ మాట్లాడి ఈరోజు వాళ్ళతోనే ములాఖతే ముఖ్యమంత్రి గారు నిమ్మకు నీరెత్తినట్టున్నారు. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. కేబీఆర్ పార్క్ ఎకో సెన్సిటివ్ జోన్. కేబీఆర్ పార్క్ ముందు 25 అంతస్తుల బిల్డింగ్లకు కవిత గారి బినామీ అని చెప్పి దీనికి ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు, ఒక చీకటి జీవో తీసుకొచ్చి అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు దాదాపు కరెక్ట్గా 2 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి గారు కాకముందు ఆయన పెట్టిన ప్రెస్ మీట్ ఇది. మరి ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత వీళ్ళు బీకింది ఏంది, గడి బీకిర్రా?
ఎందుకు వాటిని రద్దు చేయలేదు? వాటిని ఎందుకు డెమాలిష్ చేస్తలేరు? హైడ్రా పేరుతో పేదవాళ్ళ ఇల్లు అయితే డెమాలిష్ చేస్తున్నారు కదా, పేదవాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు కదా, పేదవాడిని నిద్రపోనీయకుండా చేస్తున్నారు కదా, భాగ్యనగరంలో ఉన్న ప్రతి పేదవాడు గుండె గుబులు పుట్టేట్టుగా ఉన్నారు కదా. మరి పేదవాళ్ళకి ఇంత అన్యాయం చేస్తున్నప్పుడు పెద్ద పెద్ద బడా అంతస్తులు కట్టి 25 కోట్లకి 30 కోట్లకి అపార్ట్మెంట్లు కడతా ఉన్న ఫ్లాట్లు అమ్ముతా ఉన్నారు కదా అన్యాయంగా, అక్రమంగా. మరి వీళ్ళపైన ముఖ్యమంత్రి గారు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఈరోజు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ప్రశ్న నేను 10 ఎన్నోసార్లు 20 సార్లు 30 సార్లు అడుగుతున్న ప్రశ్నలో ముఖ్యమంత్రి గారు మీరు పెట్టిన ప్రెస్ మీటు, మీరు రేజ్ చేసిన క్వశ్చన్కి ఈరోజు ముఖ్యమంత్రిగా మీరున్నారు, మీరే ఆన్సర్ చెప్పాలి కదా. ఎవరు చెప్తారు? ఈరోజు ఎంఏయుడికి మంత్రి ఆయనే, హోమ్ మినిస్టర్ ఆయనే, అన్ని మంత్రులు ఆయనే. ఇప్పుడు పట్టించుకునే దిక్కు లేదు, మొక్కు లేదు, ఎవరిని పట్టించుకోలేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తలే అంటారు. నేను అడుగుతున్నా, నగరంలో 37 లేక్స్ రిజ్యూనేషన్కి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే సి లేక్స్ గారు కూడా కలిసిన, సి లేక్స్ గారు 37 చెరువుల పునరుద్ధీకరణకు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది. డబ్బులు ఇస్తే కూడా దాదాపు మరి వీళ్ళు ఆ డబ్బుల్ని ఎందుకు ఖర్చు పెట్టట్లేదు? వీళ్ళకి స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సింది ఏం లేదు. చెరువులు ఐడెంటిఫై అయిపోయినాయి, ఏమేం పనులు చేయాలి ఐడెంటిఫై అయినాయి. ఆ పనులకి కాన్కరెన్స్ అంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రాథమిక అనుమతి కోసము ఎంఏయుడికి పోయింది. వీళ్ళు అక్కడ గడిబికి ఏం గడిబిక్తున్నారు నాకు అర్థమైతే. వీళ్ళు ₹1 పెట్టక్కలే, కావాలని వాటికి పర్మిషన్ ఇస్తే చాలు. ఎందుకు ఇస్తలేరు? అంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ నిధులు నిజంగా ఇప్పుడు ఉన్నాయా? వేదాన్ని ఖర్చు పెట్టుకున్నారు శాంక్షన్ ఇప్పుడు రండి ఇప్పిస్తా. ఇప్పుడు నేను సిలేక్స్ గారికి ఇచ్చొచ్చిన ఎంఏడు, లేకపోతే ఎంఏడు సెక్రటరీ ఇలంబర్తి గారు ఉంటారు, ఆయన అడగండి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు చెరువుల పునరుద్ధీకరణకు ఎందుకు వాడతలేరు? వాడండి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులను ఎక్కడ దారి మరలిస్తున్నారు? కేంద్రం పెడుతున్న డబ్బులను తీసుకొచ్చి ఖర్చు పెట్టండి, నగరంలో అభివృద్ధి చేయండి, చెరువుల పునరుద్ధీకరణ చేయండి అని నేను డిమాండ్ చేస్తున్నా. మీరు కాన్కరెన్స్ ఇవ్వడానికి, కేవలం అనుమతులు ఇవ్వడానికి మీకు వచ్చినటువంటి నష్టమేంది నేను అడుగుతున్నా. ఈ రోజున కేంద్రం బట్టగాల్చి కేవలము కేంద్ర ప్రభుత్వం మీద నెపాలు వేయడం కాదు, మీరేం చేస్తున్నారో చెప్పాలంటున్నా. అంటే ఇప్పుడు అభివృద్ధి పనులకు వచ్చిన ఎలక్షన్ కోడ్ ఏదైతే ఉందో, ఇప్పుడు అజరుద్దీన్ లాంటి వ్యక్తి కూడా మంత్రి పదవి ఇవ్వడానికి అడ్డొస్తలేదు. మరి దీన్ని ఏ విధంగా చూస్తారు? చాలా నిజంగా అన్యాయమైన విషయం ఇది. మోరల్గా ఎథికల్గా కరెక్ట్ కాదు. ఈరోజు ఎలక్షన్ కోడ్ పేరుతోటి చాలామంది డెవలప్మెంట్ పనులపైన అడుగుతున్న వాళ్ళని అనేక రకాలుగా ఆఫీసర్లు మేము డ్యూటీలో ఉన్నామనో, లేకపోతే ఇప్పుడు మేము బడ్జెట్ వేయలేమనో, లేదా ఇప్పుడు మేము శాంక్షన్ ఇవ్వలేదని చెప్పో వెనక్కి తిప్పి పంపిస్తున్నారు కదా. నేను అడుగుతున్న అభివృద్ధి పనులకు ఉన్నటువంటి ఎలక్షన్ కోడ్ కేవలం ఈరోజు ఎన్నికల్లో లబ్ధి పొందడానికి, మరి ఎటువంటి సేవ చేయనట్టు, ప్రజలకు ఎటువంటి సేవ చేయనటువంటి, జూబ్లీహిల్స్ ఆల్రెడీ పోటీ చేసి ఓడిపోయినటువంటి, జూబ్లీహిల్స్ ప్రాంతానికి చెందినటువంటి, ఆయనతో సంబంధం ఉన్నటువంటి ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు మైనారిటీ ఓట్ బ్యాంక్ కోసం ఈరోజు మంత్రి పదవి ఇచ్చారంటే, ఆయన ఎమ్మెల్సీ కాదు, ఎమ్మెల్యే కాదు, ఇంకా అయినప్పటికీ మంత్రి పదవి ఇచ్చారంటే కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారిపోయిందో మీరు అర్థం చేసుకుంటే. ఓడిపోతామని డిసైడ్. ఈరోజు జూబ్లీహిల్స్లో చిత్తుగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, ఓడగొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అనడానికి నిదర్శనం ఈరోజు అజారుద్దీన్ గారికి ఇచ్చినటువంటి మంత్రి పదవి. కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్లో ఓడిపోతుంది కాబట్టే ఈరోజు అజారుద్దీన్ గారికి రాష్ట్ర మంత్రివర్గంలో జాగా దక్కింది తప్ప ఇంకోటి కాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఓడిపోతున్నామని వాళ్ళు ఒప్పుకున్నారు. నవీన్ యాదవ్ కూడా నిన్న మీడియాతో మాట్లాడుతూ కూడా ఎవరిని కూడా గల్లీ నుంచి బయటకు రానియను, వాళ్ళ ఇంటి ముఖాన్ని కూడా చూడనియను అని ఒక మీ నాయకులకు హెచ్చరిక జారీ చేశారు. దీన్ని అంటే ఎందుకంత ధైర్యంగా బెదిరిస్తున్నారు? ఇది కాంగ్రెస్ పార్టీ కల్చరే రౌడీజం. మీరు గల్లీలో తిరగనీయము, మీరు బతికి బయట కట్టి పోలేరు, మీరు ప్రచారానికి వస్తే ఇంట్లోకి మళ్ళీ రిటర్న్ వెళ్ళలేరు, లేకపోతే గన్నులు పెట్టి కాల్ చేస్తాము. మొన్న డీసీపీ గారికి కాల్చిర్రు, ఇంకోళ్ళని మొన్న ఎప్పుడో కాల్చిర్రు, గోరక్షకుల మీద హత్యా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అంటే విడిగా గన్ కల్చర్ పెరిగిపోయింది రాష్ట్రంలో. శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రౌడీయిజము, అరాచకం పెరిగిపోయింది. భూ కబ్జాలు పెరిగిపోయినాయి. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి కుంటుపడింది. జూబ్లీహిల్స్ ప్రజలారా గమనించండి, జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటేయండి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కూడా మీకు మాట ఇచ్చి మోసం చేసినటువంటి పార్టీలే. ఒక్క అవకాశం భారతీయ జనతా పార్టీకి ఇస్తే మిమ్మల్ని మోసం చేసినటువంటి పార్టీలకు మీరు గుణపాఠం చెప్పిన వాళ్ళు అవుతారు. ఈరోజు గన్ కల్చర్ పెరిగిపోయింది. ఎక్కడ పడితే ఎవరి మీద పడితే పోలీసులను లేదు, గోరక్షకులను లేదు, లేదా సాధారణ ప్రజలు లేదు, ఎవరి మీద పడితే వాళ్ళపైన గన్ ఫైరింగ్లు జరుగుతూ ఉన్నాయి, ఎవరిపైన పడితే వారిపైన శాంతి భద్రతలు ఉల్లంఘన జరుగుతూ ఉంది. మీరు గల్లీలకు వస్తే ఇల్లు దాటి వెళ్ళలేరు అంటున్నారు. మీరు గూండాయిజము, రౌడీయిజము పూర్తి స్థాయిలో పెరిగిపోయినటువంటి ఈ పరిస్థితుల్లో మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన, బీఆర్ఎస్ పార్టీకి ఓటేసిన మీ ఓటు మూసీలో పోయినట్టే. మిత్రులారా, ఒక్కసారి చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ రౌడీయిజానికి చర్మగీతం పాడదాం. ఈ మాదక ద్రవ్యాలను పెంచి పోషించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ.
రౌడీయిజాన్ని పెంచి పోషిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఈ రెండు పార్టీలకు కాకుండా భారతీయ జనతా పార్టీకి పట్టం కడదాం, ఒక్కసారి బీజేపీకి ఓటేద్దామని చెప్పి మీ అందరికీ చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నాం. మంత్రి పదవికి వచ్చిన రాని అడ్డు ఎలక్షన్ కూడా అవుతుందో అది జేహెచ్ఎంసీలో ఇతర ప్రాంతాల్లో అభివృద్ధి చేయడానికి ఎందుకు అడ్డు వస్తుంది అంటున్నా. అట్లాగే ఇప్పుడు వర్షాల వల్ల అట్లా తుఫాన్ వల్ల చాలా రోడ్లు దెబ్బతిన్నాయి, ప్రయాణికులు కానీ ప్రజలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటన్నిటిని కూడా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని చెప్పేసి శ్రవణ్ కోరుకుంటున్నారు. కెమెరామెన్ తరుణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, జీహెచ్ఎంసీ, హైదరాబాద్.